హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇలా ఆలూతో స్నాక్ చేసి చూపిస్తానండి. ఇలా ఆలూతో స్నాక్ చాలా బాగుంటుందండి. దానికోసం ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయల్లోంచి మనకి వాటర్ వచ్చేటట్టుగా బాగా ఇలా నలుపుకుంటా కలుపుకోవాలండి. ఈ ఆలూతో స్నాక్ అన్నది చాలా బాగుంటుందండి. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండి, ఒక కప్పు దాకా శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయల్లోంచి వాటర్ వస్తాయి కదా, ఇంక చూసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. వాటర్ అసలు ఎక్కువ పట్టవు, చూసుకుని వేసుకోవాలి. ఇలా బాగా ఆలూలోంచి ఉల్లిపాయల్లోంచి కూడా వాటర్ వస్తాయి కదా, బాగా నలుపుకుంటే ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లోంచి చాలా వాటర్ వస్తాయి. లేకపోతే పిండి అన్నది జార్ అయిపోద్ది. చూసుకుని కలుపుకోండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న వడల్లా వేసుకోవాలి. ఈ ఆలూ మిశ్రమం అనేది వేసుకుని మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకుని వేయించుకుందాం. చూడండి ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఆలూతో చేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అన్నది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తీసుకుని బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకున్నాక తీసి సర్వ్ చేసుకుంటామే అండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఆలూతో స్నాక్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి విరిచి చూపిస్తాను. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అన్నది. బంగాళదుంప కూడా మెత్తగా ఉడికిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.